డాడీ పండక్కి పోదామే పెళ్ళం బీకేదాన్ని అది బట్టలు కొనుక్కోతాను జీన్స్ అవి బుక్ చేసినాయి అయ్యే ఎందుకు ఎన్ని ఉన్నాయి రంగు ఫ్రాకులు ఎన్ని ఉన్నాయి నాకు సరిపోకుండా ప్లీజ్ అమ్మా నాకు సంబంధం లేదు మీ డాడీకే సంబంధం బట్టలు కొనుక్కుంటున్నాడు ఈసారి నేనేం పట్టించుకోను అన్ని మీ డాడీ మేమే కొనుక్కుంటాంలే మరి డబ్బులు ఇచ్చుకో ఎక్కించుకో మీ డాడీ కాడ కొనుక్కోవాలి డాడీ బట్టలు కొనుక్కుంటున్నా కొనుక్కుందిలే నా జీతం వస్తుంది 23 యూట్యూబ్ చేయడం నిజంగానా యూట్యూబ్ చేయడం అవుతుందంట ఇద్దరిలో ఎవరికంటే నీకు అర్థం కావట్లేదు మీకే అని అర్థం కదా ఎందుకు ఆమె కొట్టుకొని రావడానికి అది మీరే కనిపెట్టుకోవాలి అప్పుడే మీరు గ్రేట్ అంటాం ఎన్ని రోజులు కొట్టుకున్నది సరిపోట్లా వేరే డ్రెస్సులు వాటికి వేసుకున్నప్పుడల్లా బాగా నాదది మీదది ఈసారి ఒకటే అని కలర్ అయినా అడగకుండా పాయింట్ కాడ కూడా కొట్టుకుందా మీతో రాదు అది కావాలి ఇది కావాలని కొట్టుకుంటా సేమ్ కలర్ నేను ఒకరికి మంచిగా ఒకరు చెడ్డలు తీసుకుంటాను ఒకరికి మంచిది ఒకరు చెడ్డలు తీసుకుంటాను ఎప్పుడు తీసుకున్నాయి క్రిస్మస్కి చూడు బాగాలేదు నీ డ్రెస్ బాగాలేదని అంత దూరం తిరిగి తెస్తే నాకు నచ్చలేదు రోడ్డు అంతా ఉడుతుంటే నీకు బాగానే ఉంటుంది సోకులు బాగానే పడ్డావు కదండి అందరు బాగుందని అన్నారా లేదా ఇప్పటికీ మా వాళ్ళు అంటారు ఆ డ్రెస్ చూసి భలే ఉంది డ్రెస్ వేసుకోమని చెప్పి తీసుకుపోయి ఇచ్చే అట్లే మాట్లాడు డబ్బులు ఇవ్వాలి తిగ్గదు 1000 రూపాయలు ఇవ్వాలి తొందరగా ఎక్కువ చెయ్యట్లేదు చేయకూడదు ఏమన్నా పని ఫోన్ పట్టుకొని మొత్తం ఫోన్ ఎంత బరువు ఉంది ఏంటి చిన్న తీసుకొని నైట్ నుంచి నచ్చింది పొద్దున్న మళ్ళీ జంతువు దాని అవసరం అయితే ఉన్నదాన్నే కనపడకుండా చేసేది అవి అదేందు వేసి అదే వైట్మెంట్ ఉంటుంది అది వేసి రుద్దుకున్నాయి డాడీ పోయిన రాజా పండగ మిమ్మల్ని ఫ్రెండ్స్ ఎంతైనా చేస్తారు
వీళ్ళు ఇవాళ ఉంటారు, రేపు హాస్టల్లో పోతారు. నువ్వు రోజు అన్నం కట్టుకుని వాళ్ళ కాడికే పోయేది. అయితే చూపించుకో ఉంటే ఏమన్నా అవుతుంది అని తిడతాను. నీకేమో చూపించాలని చూపించుకో, మన పర్సనల్ డాక్టర్ కాడికి పోయి చూపించుకోవచ్చు. నీకు వెటకారం పెట్టుకుంటుంది, ఏం చేస్తాం ఇక చెప్పిన అవసరం ఉండదు నీకు. అడిగిపోయినా నా గోర్లో కట్టొచ్చారు. అల్లం పేస్ట్ లేదు కాబట్టి చికెన్ కూర అవుతుంది. మీ డాడీ ఏమో నాకు కాకరకాయలు అలవాటు చేసి నేను చిన్నప్పుడు కాకరకాయలే పెళ్ళి అయినాక కాకరకాయలకి నాకు మార్కొచ్చేది. ఆ పెళ్ళి అయినాక కావాలని అవన్నీ కెట్టాలు తెచ్చి ఇంట్లో పెట్టిండు, అయ్యే ఇచ్చిండు. అట్లా తింటే అలవాటు అయింది. ఇప్పుడు ఆయన నేను ఎంతో స్టార్ట్ చేస్తే ఆయన పప్పు వండటం రాక పిచ్చి పిచ్చిగా వండేదని ఎట్ట పెడితే అట్లా వండి తినేదాన్ని. ఇప్పుడేమో వండటం వస్తే మీరు అయ్యేదంటాం అమ్మలాగా డాడీ నీ గోళ్ళు లేకపోయినా గట్టి చేరుకున్నా. దాంట్లో ఫస్ట్ క్లాస్ నుంచి ఇంగ్లీష్ మీడియమే నాకు కాబట్టి స్టేటస్ ఎవరికి ఫస్ట్ క్లాస్ నుంచి నేను నెక్స్ట్ ఇయర్ వస్తాను రావచ్చు. రాకపోతే నా తలకాయలు ఇంట్లో అమ్మ రాకపోతే ఏమనరు రీజన్ అసలు ఏమనరు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తారా రాదా అని రాపించుకున్నారు. కొంతమంది మా నాన్న అడిగి రాకపోతే మనం ఉంటే ఏం కాదు అన్నారు. మా నాన్న కట్ చెప్పాను ఆమె ఒక తెలివి తక్కువ కన్నా నువ్వు ఒక తెలివి తక్కువ. నువ్వు తెలియదు సార్ కూడా చెప్పారు మాకు. దాని నుంచి కాన్సెప్ట్ స్కూల్ కంటర్లా ఇది అంటే విలేజ్. సెకండ్ లైన్లో తనకెళ్ళ విలేజ్ కొంజర్ల మండల ఖమ్మం డిస్టిక్ ఫస్ట్ 10th అది చెప్తారు అంతే. హాస్టల్ ఫెసిలిటీయా హాస్టల్ ఫెసిలిటీ ఇంగ్లీష్ మీడియం బాయ్స్ అండ్ గర్ల్స్ సపరేట్లీ. ఏందే తెలుగుకి నానా తంటారు పడుతున్నాను తెలుగు ఇంగ్లీష్ ఒకటవ తరగతి నుండి 10వ తరగతి వరకు
చెప్పాలా నీకు నోరు లేదు దాంట్లో చెప్తావు రాస్తలే కానీ అది అప్పుడేమన్నారు ఫీజులు అంటే డైనింగ్ టేబుల్ మాకు అన్నీ ఉన్నాయి ఇప్పుడు బెంచీలు అంటే పాత బెంచీలు ఎప్పుడో పాత బెంచీలు తీసుకొచ్చి రూమ్లలో పడేసారు అప్పుడే నయమే ఫీజు కట్టక ముందే మంచిగా చూసుకున్నారు ఫీజు కట్టడానికి హాస్టల్ కూడా చేంజ్ అయింది అన్ని క్లాసులు మొక్కలు చూసుకుంటూ ఉండలేకపోతాం అన్ని క్లాసెస్ని వరుసగా ఒక హాల్ లాంటి దాంట్లో పెట్టారు బెంచీలు అడ్డమా క్లాస్ క్లాస్ మా మేడం మరి హిందూ మేడం హెచ్చు అడ్డం పెట్టించింది ఏమ్మా కనపడలేదా అదన్నీ చివరికి ఒకటే పాలుగా హాల్ దాకా ఉంది క్లాస్ రూమ్లో అయ్యి క్లాస్ రూమ్లా కాదు వీళ్ళు ఉండేది డార్మెంటరీయా హాస్టల్ పెట్టెలు గిట్టెలు అన్నీ అందులో మధ్యలో మమ్మల్ని దావదింటారు అందరూ కలిసే ఉన్నారు ఆ రోజు చేపించింది మొత్తం బెంచి కావాలనే ఎక్కా అటే రెండు క్లాసులు చిన్న అటే పోతుంది ఈయన చేయను వస్తున్నారు కానీ పని చెయ్యాలి పని చేస్తే గిన్నెలు కడిగిందా రాత్రి కూడా జిడ్డుగా కడిగి ఆ మాట మాట్లాడేవంటే ఈ షాప్ అవుతుంది మొదటి అడిగిపోయినాక అర్థం అంటారా అంటవా అమ్ములు ఏడుతుందాడ వచ్చిందో లేదనుకో పనికి మారు అదేం పని నేర్చుకోకుండా మొగుడు చేసుకుంది మొగుడు కాంటి సంత కాంటి ఇంట్లో అందరు టాక్టర్ చేస్తున్నారు పని రాదు ఏం రాదు ఇది ఇప్పుడు నేర్చుకుంటుంది పని అలా చేతి మరేందో వాళ్ళకి ఇంత కోరికలు లేవు ఎవడో కూడా తెలియదు వదిలిపెట్టే బట్టలాడేసింది కానీ చాలా వస్తుంది క్లిప్లో వచ్చినాయా డాడీ క్లిప్లో ఆర్డర్ చేయాలి అందులో ఫ్రైడ్ రైస్ తిన్నా క్లిప్పులు లేవే దండాలు లేవా బట్టలే కుట్టుండే నేను చెప్పినాం కదా ఆర్డర్ చేసి ఎందుకే నువ్వు నాకు ఫోన్ చేస్తావు బాదం తక్కువ అయ్యి 200-300 తీసుకున్నారు ఒక్క పూటకే తిన్నారు
అవి రేపు క్లిప్పులు కొనక్కల బట్టలు పెట్టి ఎడవ ఉండాలనుకుంటే ఉన్నాయా? లేవు. ఇంట్లో ఉన్నాను ఇవన్నీ పొట్టి పొట్టిగా వస్తాను ఇవన్నీ క్లియర్ అయిపోయాయి. అయిపోయింది కంప్లీట్ కూడా దాని వేసి ఏం చేయాలి ఇప్పుడు 166 వ్యూస్ వచ్చినాయి రా డాడీ దాంట్లో 26 నిమిషాలు చూపి ఏంటిది? కారు ఏంటి ఆ ఉల్లిగడ్డలు పెట్టి అవునా? ఎన్ని views వచ్చినాయి? నాదంటే ఇప్పుడు పెట్టు. ఈ అమ్మ యాడ దొరికింది ఇది? అమ్మ చూపి నాకు నీ బర్ర గొంతేసుకొని ఈ అమ్మ డిరేట్ చేయవే సరే బాయ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.